రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ది రాజాసాబ్ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ గా సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ టీమ్ తో కలవనున్నారు. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా డేట్స్ వరకు బ్లాక్ చేశాడని, ఈ చిత్రాల తర్వాత ఆయన కల్కి 2, సలార్ 2 చిత్రాలలో కూడా నటించనున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే మరొక 2-3 ఏళ్ల వరకు ప్రభాస్ డేట్స్ ఖాళీగానే కనిపించడం లేదు. మరొక వైపు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మాత్రం సినిమాల బిజీ తగ్గగానే మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటాడు అనుకుంటూ చెప్పుకొస్తున్నారు. మరి ప్రభాస్ మాత్రం పెళ్లి ఆలోచనలే లేకుండా సినిమాలే జీవితం అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నాడు. చేతిలో ఇన్ని సినిమాలు ఉండగా ప్రభాస్ మరొక ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. తమ హీరో కొత్త చిత్రానికి ఒప్పందం చేసుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి సంతోషం కలిగిస్తున్నా కూడా డైరెక్టర్ పేరు తెలియగానే ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. దిల్ రాధేశ్యామ్ చిత్రాలకి దర్శకుడిగా తన ప్రతిభని చూపించిన రాధాకృష్ణతో తాజాగా ప్రాజెక్ట్ కి ప్రభాస్ పచ్చ జెండా ఊపాడంట. రాధాకృష్ణకి మంచి టాలెంట్ ఉంది. మేకింగ్ కూడా మిగతా దర్శకుల కంటే భిన్నంగా అట్రాక్టివ్ గా ఉంటుంది. కానీ ఆయన డైరెక్ట్ చేసిన 2 మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. గోపిచంద్ తీసిన జిల్ కాస్త పర్వాలేదనిపించినా కూడా ప్రభాస్ పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్ డిజాస్టర్ అయ్యింది. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్ ఉన్నా కూడా కథ, స్క్రీన్ ప్లే బలహీనత కారణంగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తేలిపోయింది. అసలు ఈ సినిమా ప్రభాస్ ఎందుకు అంగీకరించాడని బాధపడని ఫ్యాన్స్ అంటూ లేరు. అలాగే ఈ సినిమా కోసం ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కూడా లేకపోవడంతో వారు నిరాశ చెందారు. అయితే ప్రభాస్ కటౌట్ కి ఇలాంటి చెత్త కంటెంట్ తో సినిమా తీస్తావా అని రాధాకృష్ణకి ప్రేక్షకులు ఏకిపారేశారు. ఈ దెబ్బతో ఆయన కొన్నాళ్ల పాటు జనాలకి కనిపించకుండా అనేశారు. అయితే ఓటమి నుంచి వచ్చిన కసితో అద్భుతమైన కథ రాసుకున్న రాధాకృష్ణ ఇటీవల ప్రభాస్ ని కలిసి ఒక స్టోరీ వినిపించగా అది విన్నాక కలిసి పనిచేద్దామని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతున్నారు. నీ రేంజ్ ఏంటి, నీ కట్అవుట్ ఏంటి అని రాధాకృష్ణతో మళ్లీ సినిమా చేయడం అవసరమా అన్నా అని ప్రభాస్ ని నిలదీస్తున్నారు. డైరెక్టర్లని గుడ్డిగా నమ్మి చేసిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చాలవా, మళ్ళీ ఈ రాడ్ డైరెక్టర్ తో సినిమాలు చేయకన్నా అని వేడుకుంటున్నారు. అయితే అసలు ఈ వార్త నిజమో కాదో తెలియకపోయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.